పొంగుటూరు నియోజకవర్గంలో నెడమర్రు మండలం అడుగుగొల్లు గ్రామంలో రామాలయం నిర్మించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పట్టాభిషేకం, నిన్న కళ్యాణ మహోత్సవాల్ని, అలాగే యజ్ఞ యాగాదుల్ని గ్రామం అందరూ కూడా గత 4 రోజుల నుంచి ఎంతో వైభవంగా, అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, గ్రామ ప్రజలందరూ కోరుకుంటా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ శ్రీరాముని దయ వల్ల అందరూ సస్యశ్యామలంగా, అందరూ అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, వీళ్ళు గత 100 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరాముని కళ్యాణం చేస్తూ, అలాగే రథోత్సవాన్ని కూడా చేస్తూ ఎంతో వైభవంగా, అంటే గ్రామ ప్రజలందరికీ కూడా పూర్తి నమ్మకంతో ఆ దేవుని ఆశీస్సులతోనే ఈరోజు ఈ గ్రామం ఇంతలా అభివృద్ధి పరచడంలో కానీ అందరూ మేము కూడా సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఆ భగవంతుని యొక్క దయాన్ని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ అన్నీ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ శ్రీరాముడు సుఖ సంతోషాలని, అష్టైశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. మరి భగవంతుడి సేవలో ఏదైనా కార్యక్రమం చేయాలంటే మరి దానికి ప్రధానంగా చెప్పుకోటువంటి గ్రామంలో ఒక గ్రామం అయితే అడుగుకొలన గ్రామం. అటువంటి అడుగుకొలన గ్రామంలో మరి ఈరోజు నేను కానీ, మరి వైసీపీ నాయకులు సోదరులు వాసుబాబు గారు కానీ, ఈ గ్రామంలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఏదైతే అడుగుకొలన గ్రామంలో ఇక్కడ రాముల వారి యొక్క ఏదైతే మనకి విగ్రహాలు వచ్చి 100 సంవత్సరాలైనటువంటి పూర్తయినటువంటి సందర్భంలో ఆ కుటుంబం ఎవరైతే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఇచ్చినటువంటి పెద్దలు ఉన్నారో బద్రిరాజు గారు, ఆ బద్రిరాజు గారి యొక్క కుటుంబం, ఈ గ్రామ పెద్దలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి యొక్క శ్రీరాముని సేవలో తరించేటువంటి భక్తులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాముల వారికి పట్టాభిషేకం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మాకు వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఆ యొక్క శ్రీరాముని, రామలక్ష్మణులు ఎవరైతే వారు కానీ, సీతాదేవి కానీ, ఆంజనేయ స్వామి కానీ, వారి యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలు, ఈ గ్రామ ప్రజల మీద ఉండి ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండేలాగా రాములవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాను. జై శ్రీరామ్. ఈరోజు అడుగుకొలను గ్రామంలో సోదరులు గని వీరాంజనేయ గారు, మేము గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాలు చేయించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా భద్రరాజు గారి ఫ్యామిలీ ఎప్పుడో 4 తరాల క్రితం ఆ యొక్క గుడి నిర్మాణం కానీ విగ్రహాలను చేయడం జరిగింది. వాళ్ళ వంశీకులు వాళ్ళందరూ కూడా పూనుకొని అలా గ్రామస్తులందరినీ కలుపుకొని ఈరోజు 3 రోజుల నుంచి హోమాలు, యజ్ఞయాగాదులు చేస్తూ శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం అయింది. ఈరోజు పట్టాభిషేకం. సహజంగా పట్టాభిషేకం అంటే మనం భద్రాచలాన్ని చూస్తూ ఉంటాం. అది కళ్యాణం అయిన తర్వాత రోజున భద్రాచలాన్ని కూడా పట్టాభిషేకం చాలా భారీగా గొప్పగా చేస్తారు. అటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఈ రోజున అడుగుకొల గ్రామంలో గ్రామస్తులు అందరూ ఏకమై చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించి పాల్గొనేలా చేసి ఆ శ్రీరాముల యొక్క కృపకు పాత్రలకు ఆహ్వాన కమిటీ వారికి కానీ గ్రామస్తులందరికీ కూడా మా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే శ్రీరాముల వారి యొక్క సీతాదేవి, హనుమంతు, లక్ష్మణ యొక్క ఆశీస్సులు ఈ గ్రామస్తులు అందరికీ కూడా, అలాగే మా అందరికీ కూడా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వేలాదిగా పాల్గొన్నటువంటి మరి సోదరి ఎంతోమంది వేలాదిగా పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇది చిన్న కార్యక్రమంగా చాలా గొప్ప కార్యక్రమం. చాలా మరి ఆలోచన ఎవరిదైనా చాలా గొప్పగా ఆలోచన చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని కూడా ఆహ్వానించి పాల్గొన చేసినందుకు అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.
జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేనువని వ్యోమ సీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మ ధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ